హలో ఫ్రెండ్స్, యథావిధిగా ఈరోజు కూడా ఇంగ్లీష్ పేపర్ చదువుతూ కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఏముంది, టెన్షన్స్ ఎస్కలేట్ ఇన్ మిడ్ ఈస్ట్ అని ఉంది. చూడండి, టెన్షన్స్ ఉద్రిక్తతలు అనమాట. ఎస్కలేట్ అంటే పెరగటం, ఉన్నట్టుండి పెరగటం అనమాట. దాన్ని ఎస్కలేట్ అంటారు. టెన్షన్స్ ఎస్కలేట్ ఇన్ మిడ్ ఈస్ట్, మధ్యప్రాచ్యంలో ఎస్కలేట్ అయినాయట. ఏంటి? టెన్షన్స్ ఉన్నట్టుండి పెరిగిపోయాయి అని చెప్తున్నాడు. మళ్ళీ ఆ కింద న్యూస్ చదువుదాం. కమాండోస్ ఫ్రమ్ ఇరాన్స్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ rappelled down from a helicopter onto an Israel-affiliated container ship mostly manned by Indians near the Strait of Hormuz and seized the vessel on Saturday అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. అంటే చూడండి, ఇక్కడ కమాండోస్ ఏం చేశారట, రెవల్యూషనరీ కమాండర్స్, ఇరాన్కి చెందినటువంటి వాళ్ళు ర్యాపెల్ డౌన్ అంటే ర్యాపెల్ డౌన్ ఫ్రమ్ హెలికాప్టర్. అంటే హెలికాప్టర్ నుంచి తాడు పెట్టుకొని కిందకి దిగుతారు, చూసారా, మనం చూస్తుంటాం సినిమాల్లో. అలా దిగారనమాట. ర్యాపెల్డ్ డౌన్ అంటే దేని మీద దిగారు? ఆ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ షిప్ మీద దిగారట. దాంట్లో మన ఇండియన్స్ కూడా కొంతమంది ఉన్నారట. మొత్తానికైతే దాన్ని సీజ్ చేశారు, ఆ వెస్సల్ని సీజ్ చేశారు. వెస్సల్ అంటే ఇక్కడ పాత్ర అని అర్థం కాదు, VESSEL. వెస్సల్ అంటే షిప్ అని అర్థం. ఆ షిప్ని సీజ్ చేశారట. ఈ వార్తలో మనకి అది మనం గ్రహించవచ్చు కొన్ని పదాలని. పక్కనే చూడండి, ఇంకోటి ఉంది, చూద్దాం. 17 Indians are on board an Israel-linked container ship that has been seized by the Iranian military amid heightened tensions between Iran and Israel. ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇప్పుడు టెన్షన్స్ బాగా ఉన్నాయి, మనకు తెలుసు. యుద్ధ వాతావరణం మొదలైపోయింది. దాంట్లో ఆన్ బోర్డ్ అంటే షిప్లో ఎక్కడం అనమాట. 17 persons అనమాట. 17 Indians ఆర్ ఆన్ బోర్డ్. ఆన్ బోర్డ్ అంటే బోర్డు మీద ఉంటాం కాదు, ఆన్ బోర్డ్ అంటే షిప్లోకి ఎక్కారని అర్థం అనమాట. 17 persons ఆర్ ఆన్ బోర్డ్ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. ఓకే, తర్వాత ఇంకో వార్త చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక సినిమా వార్త చూద్దాం. సక్సెస్ఫుల్ మ్యారేజ్ గురించి విద్యా బాలన్ అంటుంది. సిద్ధార్థ్ అండ్ ఐ డిస్కస్ ఎవ్రీథింగ్ అంటున్నాం విద్యా బాలన్. సిద్ధార్థ్ అంటే ఆయన భర్త అనమాట. సిద్ధార్థ్ నేను ప్రతిదీ డిస్కస్ చేస్తాం అంటుంది. ఇంగ్లీష్లో ఎప్పుడైనా ఐ అండ్ హీ అని కాదు, హీ అండ్ ఐ, లేకపోతే షీ అండ్ ఐ, ఆ విధంగా వస్తుంది. ఐ అనేది తర్వాత వస్తుంది, నేను అనేది తర్వాత వస్తుంది. ఎదుటి వాళ్ళు ముందు వస్తారు చెప్పేటప్పుడు, ఎప్పుడైనా ఇద్దరి గురించి చెప్పేటప్పుడు. అందుకనే దాని నుంచి ఇది గ్రహించవచ్చు. సిద్ధార్థ్ అండ్ ఐ డిస్కస్ ఎవ్రీథింగ్, దాని నుంచి ఆ కాన్సెప్ట్ని గ్రహించవచ్చు. ఇక్కడ చూడండి, 2 persons were killed in a gunfight that broke out between 2 armed groups అని ఆ వార్త ఇంకా ఉంది. 2 persons మధ్యలో 2 persons చనిపోయారట. ఎప్పుడు ఒక గన్ ఫైట్ బ్రోకౌట్ అయిందంటే ఉన్నట్టుండి సంభవించటం. బ్రోకౌట్ అంటే ఆ 2 వర్గాల మధ్యన అన్నమాట, ఆర్మ్డ్ గ్రూప్స్ మధ్యన మణిపూర్లో సంభవించింది. అందుకని బ్రోకౌట్ అన్నాడు అక్కడ. గన్ ఫైట్ బ్రోకౌట్ అదనమాట. ఓకే, ఇంకోటి చదువుదాం. ఇక్కడ చూడండి,
2 persons were nabbed from కేరళ అన్నాడు. నాబ్డ్ అంటే పట్టుకోవటం అన్నమాట. 2 పర్సన్స్ని పట్టుకున్నారు. దే వర్ నాబ్డ్. ఎక్కడి నుంచి పట్టుకున్నారట? ఫ్రమ్ కేరళ. ఆన్ సండే బై ద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ఫర్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేస్ ఇన్వాల్వింగ్ 26 crore rupees. 26 crore rupees ఫ్రాడ్ జరిగింది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. దాంట్లో దేవర్ నాబ్డ్, పట్టుబడ్డారు. ద సస్పెక్ట్స్ అన్నాడు చూడండి. సస్పెక్ట్స్ అంటే అనుమానితులు అని. సస్పెక్ట్స్ అంటే ద సస్పెక్ట్స్ ఎలిజిట్లీ ప్రొవైడెడ్ బ్యాంక్ అకౌంట్స్ టు సైబర్ ఫ్రాడ్స్టర్స్. సైబర్ ఫ్రాడ్స్టర్స్ అంటే సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళని సైబర్ ఫ్రాడ్స్టర్స్ అని చెప్పి అంటారు. ఓకే, ఇంకా ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళొచ్చు. రేపు ఇంకొన్ని చూద్దాం. ఈరోజుకి దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ దిస్ డే. లెట్ us meet with some more words. Okay, thank you.